హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ ఆలయం అయితే కృష్ణ మందిరం అంటారు. దీన్ని అష్టలక్ష్మి గుడి అని కూడా అంటారు. కొండాయిపాలెం గేట్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుందండి. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ వేడుకలు బాగా చేశారండి. చూడండి, మన కృష్ణయ్యని ఎంత అందంగా తీశారో. ఇదైతే మూలవిరట్టేనండి. ఇక్కడైతే ఆలయంలో వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పారు, అందుకే తీశానండి. దీని పక్కనే ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఇది పల్లకి సేవ అండి. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది. మేమైతే పల్లకి సేవ చుట్టూ తిరిగి ఆ స్వామివారికి దండం పెట్టుకున్నామండి. ఇదైతే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఉత్సవ విగ్రహము చూడండి, మన కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో. ఇవి వచ్చేసి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో టెంకాయలండి. ఇక్కడ మనం ఏదైనా ఒకటి అనుకొని అక్కడ టెంకాయ కట్టి మన నెంబర్ ఒకటి రాసి పెట్టుకొని 40 రోజులు దీక్షగా ఆయన చుట్టూ తిరిగిన తర్వాత ఆ టెంకాయ తీసి స్వామివారికి సమర్పిస్తే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇక్కడ శివాలయం ఉంది, అష్టలక్ష్మి అమ్మవారి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి, నాగశిలలు అన్నీ ఉన్నాయండి. ఈ గుడిలో బ్యాక్ సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా చెట్లన్నీ ఉంటున్నాయండి. చాలామంది గుడికి వచ్చేది పుణ్యం కోసం అయితే చాలామంది మనశ్శాంతి కోసం వస్తారండి. ఇక్కడ అవి రెండు పుష్కలంగా దొరుకుతాయి. వీలైతే ఒకసారి